మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క శిలువ సువార్త అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా సువార్త అందించాలన్న ఆలోచనతోటి ప్రారంభించాము. మరి వ్యక్తిగతంగా మేము సువార్త చెప్పలేకపోయినప్పుడు కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా సువార్త అందించాలి అనే ఆలోచనతో ప్రారంభించిన కార్యక్రమాలు మరి ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు దైవ సంబంధమైనటువంటి విషయాలు మేము తెలుసుకుంటున్నాం అని మీరు తలిస్తే మీరు సంతోషాన్ని మాకు తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాకు తెలియచేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశం మనం ధ్యానం చేస్తూ, మరి వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. వివాహానికి ప్రధానానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక వధువు సంఘం మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో వ్యక్తి సిద్ధపడాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, మరి యోబు గ్రంథం 22:23 నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తూ ఉంటుంది. మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. అప్పుడే మరి దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడతాం, ప్రభు రాకడలో ఎత్తబడతాం. ప్రియులారా, గమనించండి, మరి మానవునికి 4 గుడారాలు ఉన్నాయి. గుడారం అంటే అర్థం ఏంటంటే అది శాశ్వతమైనది కాదు. గుడారము మనం ఈ లోకంలో ఉన్నంత వరకునే ఆ గుడారాలు మనకు ఉపయోగపడతాయి. నిత్యమైనవి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మానవ శరీరం మొదటి గుడారం. మన శరీరం నుండే గుడారం. మరి దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. కోపము, ఆవేశము, దురాలోచన, శరీర కార్యాలు, పగ, ద్వేషం ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. ప్రియులరా, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయనతో ఉండడానికి యోగ్యమైనటువంటి మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక 2వ గుడారం మన నివాసం చేసే ఇల్లు. ప్రియులరా, మరి ఇంటిలో ఉండే అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించి, మోసం చేసి, అబద్ధమాడి, మరి లంచాలు తీసుకుని, వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. ఆకాను శాపగ్రస్తమైన దాన్ని ఇంట్లో ఉంచుకున్నాడు. మరి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. దేవుడు మనం ఈ శరీరాన్ని, ఈ యొక్క ఇల్లును మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి పరలోకంలో నివాస స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఆ ఇంటిలో పరకానానులో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మన ఇల్లు, ప్రియులరా, మన ఇంటిలో దేవుని మందసం ఉండాలని కూడా మనం ధ్యానం చేశాం. 3వ గుడారం ప్రియులరా దేవుని యొక్క మందిరం. దేవుని మందిరములో దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు. కనుక ఈనాడు ఎన్ని మందిరాల్లో పరిశుద్ధత ఉంది, పరిశుద్ధతను పాడు చేసే కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. కనుక దేవుని మందిరములో ప్రియులరా దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. ఈనాడు దేవుని మందిరాల్లో మానవ పద్ధతులను అనుసరించి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ దేవుడు ఆజ్ఞాపించిన విధంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. కనుక దేవుని మందిరంలోకి మనం ప్రియులరా మరి కృతజ్ఞతార్పణలు తీసుకొని రావాలి.
దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మనం సంతోషంగా రావాలని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులరా, 4వ గుడారం దేవుని యొక్క సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులరా, ఈ 4వ గుడారం గురించే మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని సంఘములో దుర్మార్గత ఉంది. దేవుని సంఘానికి మనం వెళ్తాం, మందిరానికి వెళ్తాం, ఆరాధిస్తాం, అన్నీ చేస్తాం. కానీ మందిర సంఘములో ఉండేటువంటి దుర్మార్గాన్ని మనం గమనించలేకపోతున్నాం. దేవుని సంఘములో ఉండేటువంటి దుర్మార్గతను మనం ధ్యానం చేస్తూ, ప్రియులరా, సంఘములో ఏక మనసు ఉండాలి, ఏకాత్మ ఉండాలి. సంఘములో ప్రియులరా, మనమందరం కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నాం. కనుక ఈ యొక్క శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. శరీర క్షేమాభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ప్రయాసపడతాయో, సంఘములో ఒక్కొక్క అవయవంగా మనము కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. సంఘములో ఎటువంటి వారు ఉన్నారంటే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యక లాంటి వారు ఉన్నారు. 5 మాత్రమే పెండ్లి కుమారునితోటి వెళ్ళారు. నీవు ఆ 5 గుంపులో నీవు ఉండాలని మనము చేస్తున్నాం. సంఘములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ప్రియులారా, గోధుమలు ఫలించి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించినట్లుగా నీవు కూడా సంఘములో ఫలించాలి. దేవుడు ఆశించిన ఫలాలు నీవు ఫలించాలని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియులారా, సంఘములో 4 విషయాలు జరగాలి అని ఆది సంఘాన్ని మనం ఉదాహరణగా తీసుకుని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆది సంఘములో ప్రియులారా, ఆది సంఘము వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి అని 2 అపోస్తుల కార్యాలు 2:42 మనం చదువుతాం. ఆది సంఘములో 4 విషయాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు కూడా మధ్యలో ఆగి పరిస్థితి లేదు. ఆది సంఘములో ఏమి ఉందని మనం గమనించామంటే, అపోస్తుల బోధ ఉంది. ఎప్పుడైతే సంఘములో అపోస్తుల బోధ ఉంటుందో సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది. నానాటికి ఆత్మీయంగా సంఘం ఎదిగి ప్రియులరా, సంఖ్యలోనూ నాణ్యతలోనూ దైవ సంబంధమైన విషయంలో కూడా సంఘం ఎదిగేదిగా ఉంటుందని మనం మర్చిపోకూడదు. అపోస్తుల బోధ ఎటువంటిదంటే, దైవ చిత్తానుసారమైనటువంటి బోధ, దేవుడు ఆశించి చెప్పండి అని చెప్పినటువంటి బోధ, దేవుడు ఉపదేశించిన బోధ అపోస్తుల సంఘానికి తెలియచేస్తున్నారు. కనుక ప్రియులరా, ఆది సంఘములో అపోస్తుల బోధ వల్ల సంఘానికి ఆశీర్వాదం కలిగింది. సంఘములో అనేక మంది ఆత్మలు రక్షించబడి అనేక ప్రాంతాలుగా వెళ్ళి వారున్న స్థలాల్లో కూడా సువార్తను వెదజల్లినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, ఈనాడు నీవు వెళ్ళే సంఘములో, ఈ మాటలు వింటున్న నీవు వెళ్ళే సంఘములో అపోస్తుల బోధ ఉందా అనేది మనం ఒకసారి గమనించాలి. అపోస్తుల బోధ ఎటువంటిదంటే, పేతురు ఏం చెప్పాడంటే, మేము కన్నులారా ఏదైతే చూసామో, చెవులారా ఏదైతే విన్నామో, మనసారా ఏదైతే మేము గ్రహించామో, ఆ విషయాలే దేవుడు మాకు బయలుపరిచిన సంగతులే సంఘానికి మేము తెలియచేస్తున్నాం అని పేతురు గారు చెప్పారు. ప్రియులరా, అపోస్తుల బోధ ఎటువంటిదంటే ఆత్మలను సంపాదించే బోధ, ఆత్మలు రక్షించబడే బోధ. కనుక ఏదో టైం పాస్ కోసం, లేకపోతే ఏదో వాక్యం చెప్పేశామనే ఆలోచనతో వారు బోధించలేదు. కానీ ఆత్మలు రక్షించబడాలి. వాక్యము చెప్పినప్పుడు ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు కదిలించబడాలి, పరిశుద్ధాత్మ కార్యము సంఘములో జరగాలని వారు బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆది సంఘం అపోస్తులు ప్రియులరా వ్యక్తిగతమైన సువార్త చెప్పారు, కుటుంబంలో సువార్త చెప్పారు, సంఘములో సువార్త చెప్పారు. ఏ సువార్త చెప్పాలో, ఏమి బోధించాలో అది వారికి
దేవుడు నేర్పించాడు. సంఘములో చెప్పవలసింది ఒక చోట, కుటుంబంలో చెప్పవలసింది వేరే చోట. ఈ విధంగా వాళ్ళు బోధలు తారుమారు చేయలేదు. ఈనాడు సేవకులైన వారు, దేవుని వాక్యం చెప్పుతున్నవారు ఏ విధంగా మరి కుటుంబంలో ఎలా బోధించాలి, వ్యక్తిగతంగా సువార్త ఎలా చేయాలి, సంఘములో ఏమి బోధించాలనే విషయాలు తెలియకోకుండా వారు ఏది తోస్తే అది బోధిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా సంఘాల్లో ఈనాడు బోధకులు చెప్పవలసింది సంఘాల్లో చెప్తున్నారు, సంఘములో చెప్పవలసింది బోధకుల సదస్సుల్లో చెప్పుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, అపోస్తుల బోధ మన సంఘములో ఉండాలి. వ్యక్తిగతమైన సువార్త. ప్రియులారా, ఫిలిప్పు నపుంసకుడిని మరి కలిసినప్పుడు నపుంసకుడు యెరూషలేము నుండి గాజా పట్టణానికి తిరిగి వస్తూ ఉంటున్నప్పుడు ఫిలిప్ అతన్ని కలిశాడు. ఫిలిప్ అన్నాడు, అయ్యా నువ్వు యెషయా గ్రంథం చదువుతున్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు నపుంసకుడు, అయ్యా నాకు దారి చూపించేవారు లేరు, నేను ఎలాగ అర్థం చేసుకుంటానని చెప్పినప్పుడు ప్రియులారా, ఫిలిప్ ఏం చేశాడంటే అప్పుడు ఫిలిప్పు ఆ లేఖన భాగము గురించి అతనికి యేసుని గూర్చి సువార్త ప్రకటించాడు. ఆ లేఖన భాగాలు వివరించాడు. యేసుప్రభువు వారి గురించినటువంటి ఆ లేఖన భాగాలు, ఆ ప్రవచనాలు ఆయనకి తెలియచేసి సువార్త ఆయనకి బోధించాడు. యేసు యొక్క జననం గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి, ఆయన రెండవ రాకడ గురించి సువార్త బోధించినప్పుడు పరిశుద్ధాత్మ అతనిలో కార్యము జరిగించి, పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఆ యొక్క నపుంసకుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీళ్ళు నీకు నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏంటి అని అడిగినప్పుడు ఫిలిప్ అతనికి వెంటనే బాప్తిసము ఇచ్చాడు. ప్రియులరా, బాప్తిసం కోసం మనం కనిపెట్టిన అవసరం లేదు. బాప్తిసం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ప్రియులరా మనం వెంటనే బాప్తిసం తీసుకోవాలి. తర్వాత ఏం జరుగుద్దో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం కార్యాలు సంఘములో జరిగించాలి. ముందుకు వెళ్దాం. ప్రియులరా, అపోస్తుల బోధ ఎటువంటిదంటే వారు సంఘములో నిలవబడినప్పుడు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా వాక్యాన్ని బోధించిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఈనాడు చెబుతున్నటువంటి బోధకుల్లాగా, ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లాగా ఈనాడు సేవకులు వాక్యం చెప్పేటప్పుడు స్టేజ్ అంతా అటు ఇటు తిరుగుతా కేకలు వేస్తూ అరుస్తూ ప్రియులరా వివిధ రకాలైన విన్యాసాలు చేస్తూ ఈనాడు వాక్యాన్ని బోధిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఏదో కాలుగాలి పిల్లిలాగా ప్రియులరా స్టేజీ అంతా తిరుగుతూ నాట్యం చేస్తూ కేకలు వేస్తూ అరుస్తూ చెబుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ దినాల్లో యేసుప్రభువు వారు కానీ, యేసయ్య శిష్యులు కానీ, అపోస్తులు కానీ ఈ విధంగా వారు బోధించలేదు. నెమ్మదిగా వారు ప్రశాంతంగా దేవుడు బయలుపరిచిన సంగతులు మనం చూస్తున్నాం. అలా చెప్పేవారికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుందేమో, కానీ ఆ విధంగా మనం వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు వింటున్న ప్రజలు వాక్యం పట్ల మరి శ్రద్ధ లేకుండా నువ్వు చేస్తున్న విన్యాసాల మీద, నువ్వు వేస్తున్న కేకల మీద, నువ్వు వేస్తున్నటువంటి అరుపుల మీద వారు మనసు పెడతారు, కానీ వాక్యం మీద మనసు పెట్టని పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో తెలిసిన 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 23వ వచనములో, పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానమునకు కర్త కానీ అల్లరికి కర్త కాడు. సమాధానానికే కర్త, కానీ నీ వాక్యం బోధిస్తే ప్రజల్లో మరి వాక్యం వెళ్ళి సమాధానాన్ని కలిగి చేయాలి, అల్లరిని కలిగి చేయకూడదని పరిస్థితిని మనం పరిశుద్ధ సంఘములో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి నువ్వే అల్లరి చేస్తే, వాక్యం చెప్పేవాడే అల్లరి చేస్తే వాక్యాన్ని వాడు ఎంత అల్లరి చేస్తారు, అది మనం పరిశీలించుకోవాలి. గమనించండి ప్రియులరా, మరి ఈ విధంగా మనము బోధించాలి. మరి మన బోధ ఎలాగుండాలో పౌలు గారు కూడా చెప్పాడు. గమనించండి, మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు మనం చదివితే, ఏలయనగా
మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మరి మోసయుక్తమైనది కాదు. అపోస్తలుల బోధ ఎటువంటిదంటే కపటమైన బోధ కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. కపటం లేకోకుండా నిష్కపటమైనటువంటి సువార్త వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా వారు బోధించారు. వారు కొంత కలపడం కానీ, వాక్యంలో కొంత తీసివేయడం కానీ, లేకపోతే వారి సొంత మాటలు కానీ వాక్యానికి చేర్చకుండా వాక్యములో ఏదైతే ఉందో, ఏదైతే పరిశుద్ధాత్మేయుడు వారికి బయలుపరిచాడో ఆ మాటలే సంఘానికి తెలియచేశారు కానీ కపటమైన బోధ చేయలేదు. ప్రజలను మోసపుచ్చే బోధ, వింటున్న వారిని తప్పు మార్గానికి నడిపించే బోధ వారు చేయలేదు. ప్రియులారా, ఈనాడు కపటమైన బోధలు, అబద్ధమైన బోధలు, మోసయుక్తమైనటువంటి బోధలు ఈనాడు సంఘములో ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయని కొంతమంది చెప్తారు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవని కొంతమంది చెప్తారు, స్వస్థతలు ఉన్నాయని కొంతమంది చెప్తారు, స్వస్థతలు ఆగిపోయానని కొంతమంది చెప్తారు. ప్రియులారా, మరి యేసయ్య పరిపాలన భూలోకంలో 1000 ఏండ్లు ఉందని కొంతమంది చెప్తారు, పరిపాలన లేదని కొంతమంది చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. భాషల గురించి కూడా ఎన్నో రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి బోధలు మనం వింటూ ఉంటున్నాం. కపటమైన బోధ మనం చేయకూడదు. దేవుడు నీకు ఏదైతే బయలుపరిచాడో ఆ బోధ మాత్రమే మనము చేయలే. అంతే మాత్రమే కాదు, వారు ఇంకా ఆ మాటలు పొడిగిస్తూ పౌలు ఏమంటాడంటే, మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. వారి బోధ ఎవరిని సంతోషపెడుతుందంటే వింటున్న మనుషులను సంతోషపెట్టడం లేదు, దేవుణ్ణి సంతోషపెట్టే బోధ వారు చేస్తున్నారు. బోధ చేసేటప్పుడు ప్రజల్లో బాధ కలగాలి, ప్రజల్లో ఒక ఆలోచన కలగాలి. కనుక ప్రియులారా, అపోస్తలుల బోధ దేవుణ్ణి సంతోషపెట్టే బోధ కానీ, దేవునికి అనుకూలమైన బోధ కానీ, దేవుడు ఆదేశించిన సంగతులే వారు చెప్తున్నారు కానీ మనుషులను సంతోషపెట్టి మనుషులను నవ్వించి కవ్వించి ప్రియులారా అటువంటి బోధ వారు చేయడం లేదు. ఆయన చాలా బాగా చెప్పారా, చాలా నవ్వించారా, చాలా జోకులు వేశారా అని ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి ఈనాడు సంఘస్థుల్లో మనం చూస్తున్నాం. వాక్యం చెప్పిన వారిని వారి గురించి మాట్లాడరు కానీ ఎవరైతే నవ్వించారు, ఎవరైతే మరి జోకులు వేశారు, ఎవరైతే ఆశయాలు చెప్పారు, పెట్టికథలు చెప్పారు, ప్రియులరా అటువంటి వారు భలే చెప్పారా ఈనాడు అని చక్కని మాటలు మనం వింటున్నాం. ప్రియులరా, వాక్యం వింటున్నా, నీవు ఎటువంటి బోధ వింటున్నావు, నీ సేవకుడు ఎటువంటి బోధ చేస్తున్నాడు? మనుషులను పెట్టి సంతోషపెట్టే బోధ మనము చేయకూడదని చెబుతూ గలతీ పత్రిక పౌలు ఏం రాస్తాడంటే, ప్రియులరా గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోవదను. మనుషులను సంతోషపెట్టే బోధ చేసేవారు వారు సేవకులు కాదు. బైబిల్ చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. పౌలు ఏమంటాడంటే, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును. నేను క్రీస్తు దాసుడిని కాదు. నేను మనుషులను సంతోషపెడితే నేను మనుషులకు దాసుడిని కానీ క్రీస్తుకు దాసుడిని కాదు, క్రీస్తు సేవకుడిని కాదని చెప్తున్న మాటలు. ప్రియులారా, సేవకులైన వారు మీరు ఎవరిని సంతోషపెట్టే బోధ చేస్తున్నారు? ఆత్మలు కదిలించబడాలి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి. ప్రియుల, నిజంగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాం చెప్తున్న బోధ, ఆ బోధలో వేరే మాటలు మనం చెప్పలేం. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఆటంకపరుస్తాడు. కనుక ఈనాడు పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా సొంత జ్ఞానంతో చెప్తున్న మాటలు ఎక్కడో ప్రారంభిస్తాం, ఎక్కడో ముగించుకుంటాం. ఆదాం దగ్గర ప్రారంభమయ్యి
మరి ప్రకటన దగ్గర మనం ముగిస్తాం. అటువంటి సేవకులు లేరా? ఉన్నారు. కనుక ప్రియులరా, మనం ఏం చెప్తున్నామో అది మనం గమనించాలి. ఒక క్రమ పద్ధతిలో వారు వాక్యాన్ని బోధించారు. ఆత్మలు కదిలించబడ్డాయి. ఇప్పుడున్న ప్రజలు వాక్యాన్ని విని, అయ్యా మేమేమి చేయాలి, మాకు బాప్తిస్మం ఇవ్వండి, మేము మారు మనసు పొందాం, పశ్చాత్తాపం పొందాం, మేమేం చేయాలి అని అపోస్తుల దగ్గరికి వచ్చిన సందర్భాలు మన వాక్యంలో చూస్తాం. అటువంటి బోధనలు మనం చేస్తున్నామా? ఆత్మలు కదిలించబడ్డం లేదు. ప్రజలు కదులుతున్నారు కానీ, ప్రజలు అటు ఇటు మరి ఊగిపోతున్నారు కానీ ఆత్మలు కదిలించబడటం లేదు. ఆత్మక్షేమం కోసం ప్రియులారా, ఈనాడు స్వస్థతలన్నీ మరి మీ సమస్యలు పోతాయని, వివాహాలు అవుతాయని కానీ, మీ రుణభారం, అప్పుల భారం, కోర్టు సమస్యలు తీరుతాయని చెప్పి ఈనాడు ప్రజలను ఆకర్షిస్తున్నారు. కానీ ఆత్మల రక్షణ కోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు అనేది మనం ఒకసారి గమనించాలి. ప్రియులారా, మరి పౌలు ఇంకా ఏం చెప్తాడంటే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు కానీ మనుషుని వలన దానిని పొందలేదు, నాకెవరునూ నాకు బోధించలేదు. ఇవాళ నేను చెప్తున్న బోధ అది మనుషుల నుండి నేను తెలుసుకోలేదు, మనుషులు నాకు బోధించలేదు. ఎవరో నాకు బోధిస్తే నేను మీకు బోధించడం లేదు, ఎవరో నాకు తెలియచేస్తే మీకు నేను తెలియచేయడం లేదు. అది మనుషుని యోచన ప్రకారంగా, నా జ్ఞానం ప్రకారంగా నేను బోధించడం లేదు. ఏ విధంగా బోధిస్తున్నాడు? 12వ వచనంలో, యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించింది. దేవుడు బయలుపరిచాడు. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు, అయ్యా ఈ వారం సంఘానికి నేనేం తెలియచేయాలి, ఏ వాక్యం బోధించాలి, నాకు జ్ఞానము లేదు, ఏ వాక్యాన్ని బోధించమంటావని దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరిచిన సంగతులు ప్రియులరా సంఘానికి బోధించారు. కనుక మనం ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు ప్రియులారా ఏదో వాక్యం తీసుకొని చెప్పడం కాదు, కానీ దేవుని దగ్గర మనం ప్రభువా సంఘానికి నేనేం బోధించాలని దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థించి దేవుడు బయలుపరిచిన సంగతులు మన సంఘానికి బోధిస్తే సంఘానికి ఆరోగ్యకరమైన బోధ, అది సంఘానికి క్షేమం కలిగించే బోధ, ఆత్మ సంబంధంగా సంఘం బలపడే బోధ ఆ బోధ అవుతుంది. కనుక ప్రియులరా, ఈనాడు సంఘంలో ఆత్మల పరివర్తనకు, మారు మనసు గురించి కానీ, ఆత్మల రక్షణ గురించి కానీ, పాప క్షమాపణ గురించి కానీ, మారు మనసు గురించి కానీ ఎవరు కూడా చెప్పని పరిస్థితులు మనం చూస్తున్నాం. నరకం గురించి కానీ చెప్పని పరిస్థితులు. కనుక ఈనాడు సంఘంలో మనుషుని యోచన ప్రకారంగా సంఘాల్లో బోధిస్తున్నారు, కానీ సంఘాల్లో దేవుని దగ్గర కనిపెట్టి బోధించిన పరిస్థితులు ఈనాడు సంఘములో చూడడం లేదని మనం గమనించాలి. కనుక ప్రియులరా, ఈనాడు సంఘములో ఎటువంటి బోధలు ఉన్నాయంటే, ప్రియులరు ఎటువంటి బోధ చేస్తున్నారంటే, బోధకులు ప్రియులరా ఏదైనా సభలకు వెళ్ళినప్పుడు, ఏదైనా గ్రామంలో సభలు జరిగినప్పుడు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాక్యం చెప్తున్నప్పుడు, సేవకులు వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు ఆ వర్తమానాన్ని వారు మరి నోట్ చేసుకొని పుస్తకాల్లో రాసుకొని మరలా అదే వర్తమానాన్ని సంఘాల్లో బోధిస్తున్నారు. వారు చెప్పిన వర్తమానం వారు మరి తయారు చేసింది కాదు, మరి దేవుని దగ్గర కనిపెట్టి వచ్చింది కాదు. కనుక ప్రియులరా, నీవు నేను సంఘంలో ఎవరో చెప్పిన బాధ మనం సంఘంలో చెప్తే అది సరైంది కాదు. రెండో విషయం ఏంటంటే, ఈనాడు సంఘములో ప్రియులరా మరి ప్రసంగ పుస్తకాలు వస్తున్నాయి, ప్రసంగ పీఠికలని, ప్రసంగ వేదికలని, ఎన్నెన్నో పుస్తకాలు మరి రెఫరెన్స్లతో పాటు మరి ప్రసంగాలు సిద్ధం చేసి ప్రింట్ చేసి ఈనాడు సమాజంలో అమ్ముతున్న పరిస్థితులు. దేవుని సేవకులు కష్టపడకుండా ఆ యొక్క ఏ సందర్భాల్లో ఏ వాక్యం చెప్పాలనే ఆలోచనతోటి ప్రియులరైనాడు ఆ సందర్భానుసారంగా మరి
వాక్యం చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, నీవు నేను సంఘములో వింటున్న బాధ ఎటువంటిదో మనం వినేవారు కూడా పరిశీలించుకోవాలి. సేవకుడు ఎలాగా పరిశీలించుకోడు. ఏదో వాక్యం చెప్పేశానే తృప్తితోటి సేవకుడు ఉంటాడు. కానీ మరి ఆ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు, మరి ఆయన సొంతంగా దేవుని దగ్గర కనిపెట్టి వర్తమానం చెప్పారా లేదా అనేది, ఎటువంటి బోధ చేస్తున్నారు, మరి వాక్యానికి విరుద్ధమైన బోధలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈనాడు నువ్వు వెళ్తున్న సంఘములో అపోస్తుల బోధ ఉందా? అపోస్తుల బోధ ఉంటే నీ సంఘానికి క్షేమకరం. నువ్వు నిశ్చయంగా దేవుని సారూప్యంలోనికి మార్చబడతావు. ఆనాడు అపోస్తుల బోధ వల్ల అనేక మంది రక్షించబడి ప్రియులరా దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేయబడ్డారు. కనుక క్రీస్తు సారూప్యంలోనికి వారు మార్చబడ్డారు. ప్రభు రాకడలో వారు మరి ఎత్తబడతారని మనం గమనించాలి. అపోస్తుల బోధ లేకపోతే అది దుర్మార్గత. వాక్యానికి విరుద్ధంగా చేసే బోధ దుర్మార్గత. కపటమైన బోధ సంఘంలో చెప్తే అది దుర్మార్గత. మోసకరమైన బోధ చేస్తే అది దుర్మార్గత. సంఘములో ఇటువంటి దుర్మార్గతలు ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గతలు మనం తీసివేసుకోవాలి. సంఘములకు వస్తున్నామని కాదు కానీ, ఆయన చెప్పింది వింటున్నామని కాదు కానీ, సంఘములో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకుంటే సంఘానికి క్షేమావృద్ధి కలుగుతుంది, సంఘం విస్తరించబడుతుంది. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చేవారు సంఘములో ఉండే దుర్మార్గతను గురించి మనం తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. సంఘములోని దుర్మార్గత, నీ రక్తమిచ్చి సంపాదించిన సంఘములో దుర్మార్గత ఉంది. ఆ దుర్మార్గాన్ని మేము తొలగించుకోవడానికి సంఘముల అపోస్తుల బోధ లేదు, సొంత బోధ ఉంది, సొంత మాటలు ఉన్నాయి. ప్రియులరా, మరి కపటమైన బోధ, అబద్ధకరమైన బోధ ఈనాడు సంఘములో వినపడుతున్న పరిస్థితిని బట్టి నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాం. అటువంటి బోధలన్నీ కూడా తొలగిపోవడానికి నీ కృప దయచేయండి. సేవకులైన వారితో మీరు మాట్లాడండి. నీ సన్నిధానములో కనిపెట్టి మీరిచ్చినటువంటి వర్తమానం సంఘానికి తెలియచేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. ఆయా రకాల సమస్యలతో ఉన్నవారు, ప్రభు అనారోగ్యంగా ఉన్నవారు, ప్రభు మరి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారేమో, వారందరి పట్ల నీ కృప చూపించండి. వివాహం కాని వారి పట్ల కార్యం జరిగించండి. ప్రభు ఇదోనైనా మరి ఏ పరిస్థితులు ఎవరున్నారో ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మరి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మేమందరము కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.